మీరు చూడండి చాలాసార్లు కూడా చాలా కుల సంఘాల్లో చూసిన నేను, ఎందుకంటే నేను దాదాపు ఒక 20-22 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నా. చాలా చూసిన కుల సంఘం మీటింగ్ పెట్టి మాకు కుల సంఘం భవనం కావాల్సిందే అంటారు, కడతారు. ఏమవుతుంది? కుల సంఘం భవనం కడతారు, ఏమవుతుంది అంటున్నా? ఏం కాదు, ఎన్నో భవనాలు ఉన్నాయి. సరే ఇటువంటి సత్రం కట్టుకున్నారంటే ఇక్కడ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు 10 మంది ఉంటారు, మనోళ్ళు చేస్తారు, పోతారు, వ్యవహారం అది లేదు. ఇప్పుడు ఈ కుల సంఘం భవనం కోసమేనా మాస్టర్ రాజశేఖర్ హక్కులు ఇచ్చి పోరాటం చేసి స్వతంత్ర పోరాటం, సిపాయిల తిరుగుబాటు, తెలంగాణ ఉద్యమం అంతా ఈ కుల సంఘం భవనం కోసమేనా? రాజ్యాధికారం లేని ఏం చేసుకుంటాం? ఇదంతా డిమాండ్ ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి 300 కాపులు డిమాండ్ చేసే హక్కు ఎక్కడిది? ఇచ్చే హక్కు కదా వీళ్ళని. అంత పెద్ద వాటాదారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా చెప్తున్నా కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 60 కోట్లు జమ చేసి ఎన్నింటికి వస్తాయి పదవులు ఇక్కడికి? అప్పుడు వట్టిగానే వస్తుంది ఖజానా. సరే, అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తామని చేయండి, తప్పేం లేదు. కానీ టార్గెట్ అది కాదు. నేను చాలాసార్లు కూడా చెప్పిన, నా దగ్గరకు ఒకసారి ముదిరాజులు వచ్చారు. ముదిరాజులు కులసాన మా కులం గురించి చాలా బాగా చెప్పినాం. మళ్ళీ నన్ను ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని తీసుకుపోయి బీసీ డి నుంచి ఏలా కలపాలి అని చెప్పి వచ్చారు. ఆ ప్రొఫెసర్ వాళ్ళు అంత వస్తే నేను కూడా మాట్లాడినా, బీసీ డీల నుంచి ఏలేస్తే ఏమొస్తుందని అడిగిన. మంచి ఉద్యోగాలు వస్తాయి, మాకు కూడా మా పిల్లలకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి ఇదివరకు దాకా బీసీఏలో ఉన్నోనికి వచ్చినాయా? మరి వానికే లేనప్పుడు నీకేడానికి వస్తాయి? ఒక డిమాండ్ అయిపోయింది. రెండోది, ముదిరాజుల కార్పొరేషన్ కావాల్సిందే అని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీ పేర్లోనే ఉండే రాజాని, రాజులు అడక తింటారా అని చెప్పిన. రాజులు అడక తింటరా? నీ ఎప్పుడైతే బెగ్గింగ్ స్టార్ట్ చేస్తావో అవతలోనికి నువ్వు ఒక రా మెటీరియల్ అవుతావు. నువ్వు ఆ పని చేయకుండా